సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తాము స్వాగతిస్తున్నట్టుగా ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ప్రకటించింది. సర్వే నెంబర్లు 119 నుంచి 220లో ఉన్న భూమిపై న్యాయ వివాదం కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన బాధితులు సదరు భూమిపై హక్కుల కోసం 42 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. దీంతో న్యాయస్థానం 5 సార్లు స్టేటస్ కో విధించిందని తెలిపారు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ సదరు స్థలాలు విక్రయించగా వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చేయటం హర్షణీయమన్నారు. ఐలాపూర్ లో జరిగిన డిమాలిషన్స్ మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అక్కడ జరిగే డిమాలిషన్స్, హైడ్రా డిమాలిషన్స్ ని మేము పూర్తిగా స్వాగతించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్టేటస్ కో ఆర్డర్ ని అమల్లోకి తీసుకురాలేదు. మాకు 94 నుంచి ఈ రోజు వరకు టిల్ డేట్ 5 స్టేటస్ కో ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ స్టేటస్ కో ఆర్డర్స్ ని వైలేట్ చేస్తూ డైలీ ఒక కన్స్ట్రక్షన్ జరగడము, ఒక బోర్లు వేయడము, ఇల్లులు కట్టడము, జైలీ ప్లాటింగ్ చేసి అమ్మడము, ఇవి కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ మేము ఎన్నో వందల పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. అట్లనే కంటిన్యూ ప్రాసెస్ లో మేము ఇచ్చుకుంటూ వస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కి అంటే మేమేదో ఈ గవర్నమెంట్ వాళ్ళము అని అన్నట్టు కాదు. మేము మా బాధల మేరకు అన్ని గవర్నమెంట్ లో మేము కంటిన్యూగా ఈ పిటిషన్స్ ఇచ్చుకుంటా వస్తుంటే ఈ గవర్నమెంట్ స్పందించిందండి. ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా స్పందించి మేము గతంలో ఇచ్చిన పిటిషన్స్ అన్నింటినీ ఒకసారి రివ్యూ చేసి వాళ్ళు నిజమేంటిది అనేది చూసి అక్కడ రియల్ గా అక్కడ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయా, స్టేటస్ కో వైలేషన్స్ జరుగుతున్నాయా లేవా అనేది వాళ్ళు గమనించుకొని వాళ్ళు అది కరెక్టా కాదా అని